జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం కేంద్రంలోని అయ్యప్ప కాలనీలో మిషన్ భగీరథ నీటి సరఫరాపై జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా ఇంటింటికి స్వయంగా తిరుగుతూ నీళ్లు సక్రమంగా వస్తున్నాయా లేదా అని గృహిణీలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహాదేవ్పూర్ మండలంలోని దుబ్బగూడెం, బొమ్మాపూర్ గ్రామంలోని ఎస్సీ కాలనీ, రాపెల్లికోట గ్రామాల్లో మంచినీటి ఎద్దడి నివారణ చర్యల్లో భాగంగా ఇంటింటికి వెళ్లి నీటి సరఫరాపై అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, కాటారం తహసీల్దార్ నాగరాజు, మహాదేవ్పూర్ తహసీల్దార్ ప్రహ్లాద్ రాథోడ్, కాటారం ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాజశేఖర్, మహాదేవ్పూర్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వినయ్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. వాళ్ళ పబ్లిక్ హెల్త్ డిఈ గారు మళ్ళీ ఒకసారి వచ్చి అన్ని డీటెయిల్ చూసుకొని పోతా అన్నాడు. నేను వచ్చారు, డిఈ గారు వచ్చారు, వాళ్ళ ఎస్సీ గారు వచ్చారు, సిఎస్ గారు ఒక సర్క్యులర్ ఇచ్చారు. స్టడీ దాంట్లో అడిషనల్ ఖర్చు ఉంటే మీరు బేర్ చేస్తారా, లేకపోతే పిహెచ్డి వాళ్ళు బేర్ చేస్తారా, గవర్నమెంట్ బడ్జెట్ ఇస్తారా, అది తర్వాత విషయం. సింపుల్గా మీ అంచనా ఎట్లా ఉండాలంటే మొత్తానికి ఒకసారి కాకుండా ఈవెన్ 1 MLD మాకు కావాలంటే 1 MLD ఎస్టాబ్లిష్ చేయడానికి మేబీ ఒక 5 crore 10 crore ఎంత ఖర్చు అవుతుంది.